పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయమైన తండ్రి, ఒక వాక్యాన్ని తండ్రి ఎలా చదువుకోవాలో తండ్రి, కొన్ని మాటలుగా తండ్రి ఆలోచించబోతుండగా తండ్రి మాకు సాయంత్రం దయచేయండి తండ్రి. గత భాగంలో తండ్రి పార్ట్ 1గా తండ్రి సమకూర్చిన విధానం తండ్రి నేర్చుకున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి రెండో భాగంగా తండ్రి నేర్చుకోబోతున్న తండ్రి సాయంత్రం దయచేయని ప్రార్థిస్తాండి. తండ్రి స్నామంలో అడిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గత వారంలో మనం ఒక వాక్యాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనే దాంట్లో మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం. సమకూర్చిన విధానము గురించి చూసుకున్నాం. పాత నిబంధన ఎలా సమకూర్చబడింది అనే విషయం చూసుకున్నాం. అది ఒక కాలాన్ని బట్టి సమకూర్చలేదు కాబట్టి మనకు అర్థం కావడం లేదు. ప్లస్ కాలాన్ని బట్టి ఒక వరుస క్రమంలో దాన్ని సమకూర్చి ఉంటే మనకు అర్థమైంది అన్నట్టుగా గత వారం చూసుకున్నాము. ఈ వారమున మనం చూసుకునేది ఏంటంటే బైబిల్ని రచించిన వారి గురించి చూసుకోవాలి. బైబిల్ రచించిన వారి గురించి చూసుకుందాం ఒకసారి. ఎందుకంటే దీంట్లో కూడా ఇది కూడా ఒక కారణం. బైబిల్ అర్థం కావడం గల కారణాల్లో ఇది కూడా ఒక కారణం. ఈ కారణాన్ని చూసుకున్నారనే మూడోది కూడా చూసుకుందాం. 2 భాగాలు చూసుకొని మనం ఈ యొక్క మొదటిగా వాక్యం ఎందుకు అర్థం అవుతలేదో మనం చూసుకుందాం. తర్వాత మనకు మొదటిగా మనం ఈ వాక్యాన్ని ఎందుకు అర్థం అవ్వట్లేదో చూసుకున్న తర్వాత మనం వచ్చే వారం నుంచి మనం దీన్ని ఎలా చదువుకోవాలో మనం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేది రెండవ భాగం. బైబిల్ మనకు ఎందుకు అర్థం కావట్లేదంటే దానికి మనం ఫస్ట్ ఒక విషయం చెప్పుకోవాలి. వృత్తులు, రచయితలు అని అంటే మనకు ఒక మోషే గారు చూసుకున్నట్టయితే పండితుడుగా, నాయకుడుగా కనబడతాడు. యెహోషువ అయితే ఒక సైన్యాధిపతి, ఒక రాజులకు ఒక దావీదు, సొలొమోను, ఒక ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాజు దగ్గర గిన్నెను అందించిన వారు ఒక నెహెమ్యా, దానియేలు, ఒక పశువుల కాపరిగా ఒక ఆమోసు, ఒక వ్యవసాయదారుడుగా ఒక హబక్కుకు, ఒక జాలరులుగా పేతురు, యోహాను ఇలా మనకు కనబడతారు. అంటే వృత్తులు రచించిన ఒక పుస్తకం రచించిన వారు ఒక్కరొక వృత్తికి చెందినట్టుగా మనకు కనబడుతుంది. మనకు బైబిల్లో రాయబడిందంటే దేవుడు ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించాడు. బైబిల్ అంతటిని కూడా దేవుడు రాయించాడు, ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రచించాడు, రాపించాడు. కానీ చూసుకున్నట్టయితే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక భక్తులతో రాయించినప్పటికీ కూడా ఒక విషయం మనం గమనించినట్టయితే భక్తులు వారు రాస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రాసినారంటే వారికి ఉన్న ఒక నాలెడ్జ్ని బట్టి రాయడం జరిగింది. మీకు అర్థం కావడానికి ఒక టీచర్ ఉన్నాడు. ఒక టీచర్ ఏం చేస్తాడంటే తన విధానంలోనే అంటే తను కంప్లీట్గా తనకున్న నాలెడ్జ్ని బట్టి ఒకదాన్ని రాయగలుగుతాడు. అలానే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే ఒక రెవెన్యూలో చేసే అతనికి ఒక నాలెడ్జ్ ఉంటుంది. అతనుకున్న నాలెడ్జ్ని బట్టి ఒకదాన్ని రాయగలుగుతాడు. అలానే ఇంకొక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అతని నాలెడ్జ్ని బట్టి అంటే రాయగలదు. అంటే అతనుకున్న నాలెడ్జ్ ఇతనుకున్న ఉండదు. అంటే డిఫరెంట్ అంటే వారు చేసేది ఏంటి? వాళ్ళు చేసేది ఒక ప్రభుత్వానికి ఒక ఎంప్లాయీగా వాళ్ళు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళు చేస్తున్నప్పటికీ, ఒక ఎంప్లాయీగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు. అలానే బైబిల్లో చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్నప్పుడు కూడా వాళ్ళు రచించిన విధానం అనేది ఒక డిఫరెంట్ శైలిగా ఉండడం అనేది జరిగింది. మీకు అర్థం కావడానికి చెప్పాలంటే ఒక యోబు గ్రంథం చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలా కీర్తనలు చూసుకుంటే కీర్తన రూపంలోనే ఉంటుంది. అలా ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే తర్వాత కొన్ని దర్శనాల రూపంలో రాయబడిన పుస్తకాలు ఉంటాయి. ప్రవచనాలుగా రాయబడ్డ పుస్తకాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అయితే మనకు చూసుకున్నట్టయితే ఒక చరిత్ర ఒక భాగం చూసుకున్నట్టయితే చరిత్ర రూపంలో రచించిన పుస్తకాలు ఉన్నాయి. ఎంతమంది తెలుసు మనం అనుకున్నాం అప్పుడు మా మొదటి భాగంలో ఆదికాండం చేసే వరకు అన్ని చరిత్ర గ్రంథాలు అన్నట్టుగా చూసుకున్నాం. ఆ విషయం తెలుసు. అలానే పద్య రూపంలో, గద్య రూపంలో
ఒక డిఫరెంట్ స్టైల్‌తో ఒక యోబు నుండి పరమగీత వరకు రాయబడిన పుస్తకాలు. కావ్య రూపంలో కావచ్చు, పద్యాల రూపంలో కావచ్చు, గద్య రూపంలో కావచ్చు, ఇలా రాయబడిన ఈ కీర్తనలు ఇవన్నీ కూడా ఒక యోబు నుండి పరమగీతంలకు కొన్ని కనబడతాయి. అలానే కొన్ని వంశాలకు రాస్తారు. కొంతమంది వంశాలు కూడా ఆదికాండం 5వ అధ్యాయం 36వ అధ్యాయం, మత్తయి 1, లూకా 2 ఇలా డిఫరెంట్‌గా రాస్తారు. ఇక దర్శనాలు రూపంలో చూసుకున్నట్టయితే యెషయా గ్రంథం కావచ్చు, యెహెజ్కేలు గ్రంథం కావచ్చు, దానియేలు గ్రంథం కావచ్చు, ఇవన్నీ దర్శన రూపంలో ఒక ప్రవచనాల రూపంలో ఒక యెషయా నుండి మలకి వరకు అన్ని ప్రవచనాలుగా ఉంటుంది. చాలా వరకు ప్రవచన గ్రంథాలు మనకు కనిపిస్తాయి. ఇట్లా మనకు ఏంటంటే ఒక విషయం గమనించాలి. వాళ్ళు రచించిన విధానం అనేది డిఫరెంట్‌గా ఉంది. అంటే వారికి నాలెడ్జ్‌ని బట్టి నాలెడ్జ్ రూపంలో రాశారు. ఇప్పుడు దేవుడు ప్రేరేపించిండు. ఓకే. వాళ్ళకి ఏ సమాచారాన్ని ఇవ్వాలో దేవుడు సమాచారం ఇచ్చినప్పటికీ వీళ్ళేం చేసినారంటే, వాళ్ళు దానిని ఎలా రాశారంటే, వారికి తెలిసిన విధానాలు దాన్ని రాశారు. అది మీరు ఇక్కడ గమనించాలి. వాళ్ళు రాసింది ఏంటంటే, దేవుడు చెప్పిందే రాసిండు. ఓకే. దీన్ని కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే, వారికున్న విధానం, వారికి తెలిసిన విధానం ఏదైతే ఉందో మ్యాటర్ అంతా కరెక్ట్. మ్యాటర్ మొత్తం పర్ఫెక్ట్‌గా రాసిండు. దేవుడు చెప్పింది రాసిండు. కానీ వాళ్ళు రచించిన విధానం అనేది డిఫరెంట్‌గా ఉంది. అందరిది ఒకలాగా లేదు అని నేను చెప్తున్నా. ఇప్పుడు ఆదికాండం నుంచి మలాకి వరకు చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఒక్క శైలితో రాయబడలేదు. ఒక్క శైలిగా రాయబడలేదని నేను చెప్తున్నా. వాటి కొన్ని దర్శనాల రూపంలో, కొన్ని ప్రవచనాల రూపంలో, కొన్ని చరిత్ర రూపంలో డిఫరెంట్ స్టైల్స్‌లో రాయబడింది. ఎందుకంటే వారికి ఎలాంటి నాలెడ్జ్ ఉందో అలాంటి నాలెడ్జ్‌తోని వాటిని రాయడం అనేది జరిగింది. వివిధ రంగాలకు చెందినవారు రాశారు కాబట్టి ఒక శైలి అనేది డిఫరెంట్‌గా ఉంది. ఇది రెండో భాగం. మూడో భాగం కూడా ఇప్పుడు చూసుకుందాం. మూడో భాగం కూడా చూసుకున్నట్టయితే 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, అంటే దేవుని మూలంగా ఈ మాటలన్నీ కూడా ప్రవక్తలు పలికినట్టుగా, ఒక అపొస్తలులు పలికినట్టుగా చూస్తున్నాం. ఎలయనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ ఒక మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఇక్కడ 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. అంటే 66 పుస్తకాలు ఉన్న ప్రతి మాట ఒక వ్యక్తి నుంచి అంటే వచ్చినది కాదు. అంతా కూడా పరిశుద్ధ ప్రేరేపణతో, పరిశుద్ధత్వ సాయంతో వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే వాళ్ళు రచించడం అనేది జరిగింది. ఆ విషయం మీరు గమనించాలి. కాబట్టి మనకు ఎలాగైతే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక వాక్యం రాయబడిందో అలాగనే మనందరం కూడా ఏం చేయాలి? ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణలోని సాయంతో మనందరం కూడా వాక్యాన్ని చదవాలి. ఎప్పుడు మనలో పరిశుద్ధాత్మ వస్తుందంటే ఒక అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. మనం బాప్తిసం పొందిన తర్వాత మనందరిలోనికి ఒక పరిశుద్ధాత్మ వరం మనలోనికి రావడం అనేది జరుగుతుంది. ఒక వాక్యం ఎలాగైతే పరిశుద్ధ ప్రేరేపణతో రాయబడిందో ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణ చదివితేనే మనకు వాక్యం అర్థమవుతుంది. మనం ఎప్పుడు కానీ బైబిల్ చదివేటప్పుడు ముందుగా ప్రార్థన చేసుకోవాలి. దేవా ఇప్పుడు నేను నీ వాక్యం చదవబోతుండగా తండ్రి, నాకు ఈ యొక్క మంచి జ్ఞానాన్ని, తెలివిని, అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అర్థం చేసుకోవాలన్న తండ్రి సాయం దయచేసి ఖచ్చితంగా ప్రార్థించాలి. అంటే నీ ప్రతి మాట నేను నాకు అర్థమయ్యే విధానంలో తండ్రి నాకు సాయం చేయమని ఎప్పుడుగానో మనం ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ప్రారంభం చేస్తే ఒక పరిశుద్ధత ప్రేరేపణ అంటే సహాయం అనేది మనకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి మూడో భాగం ఏంటిది? పరిశుద్ధాత్మని. మొదటి భాగం ఏంటిది అంటే బైబిల్ని సమకూర్చిన, అంటే ఒక పాత ఎలా సమకూర్చారో ఆ సమకూర్చిన విధానం చూసుకున్నాం. రెండో భాగం ఏంటంటే రచించిన వారి గురించి చూసుకున్న వృత్తులు. మూడో భాగం ఏంటంటే పరిశుద్ధాత్మని ప్రభావం గురించి చూసుకోవడం అనేది జరిగింది. కాబట్టి వాక్యం ఎందుకు అర్థం కావట్లేదంటే మనందరం కూడా ఒక సమకూర్చిన విధానాన్ని కాకుండా, అంటే సమకూర్చిన విధానాన్ని చూస్తున్నాం కరెక్టే, కానీ అది కొన్ని అంటే కాలాన్ని బట్టి రాసి ఉంటే, కాలాన్ని బట్టి సమకూర్చి ఉంటే, కాలాన్ని బట్టి పుస్తకాలు సమకూర్చి ఉంటే మనకు అర్థం కావడానికి సులువుగా ఉండేది. కానీ అలా సమకూర్చలేక వాటి చరిత్ర రూపంలో అలానే ఒక ప్రవక్తల గ్రంథాలుగా వీటిని చాలా సమకూర్చారు కాబట్టి మనకు
అర్థం కావడం లేదు. అలానే ఇవి రచించిన వారు వివిధ రంగాల్లో లేకపోతే వారికున్న డిఫరెంట్ నాలెడ్జ్ ప్రకారంగా వారికున్న ఏదైతే ఉందో వారికి నాలెడ్జ్ ఆ రూపం దేవుడు చెప్పింది మొత్తం రాసినప్పటికి కూడా వాళ్ళ రచన శైలిని బట్టి వాళ్ళు రచించారు కాబట్టి మనకు అర్థం కాలేకపోయింది. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ ఒకటి మాత్రం ఉంటుంది, అన్ని నాలెడ్జ్ మనం ఉండలేం కాబట్టి. అలానే ఇక మూడోది ఏం చూసుకుంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ సాయం లేని మనకు అర్థం కాదు. మనందరం కూడా సింపుల్ చదివేస్తాం, కానీ అలా కాకుండా ఒక పరిశుద్ధాత్మ సాయం కావాలని కోరుకొని మనం ప్రార్థించుకున్న తర్వాత చదివితే మనకు అర్థం కావడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ మాట మీకు అర్థం కోరుకుంటూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి ఈ వాక్యాన్ని తను ఎలా చదవాలో తండ్రి నేర్చుకునే క్లాసుల్లో తండ్రి ఇంతకు వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు తండ్రి. కొన్ని విషయాలు తండ్రి చూశాను తండ్రి. రెండో భాగంగా తండ్రి మూడో భాగంగా తండ్రి నేర్చుకున్నాను తండ్రి. మరో వారంలో తండ్రి ఇంతకు నీ యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి తండ్రి నేర్చుకుని పోతున్న తండ్రి. సహాయం తండ్రి దయచేసి ప్రార్థిస్తున్నది. ఈ క్లాసులు వింటున్న ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాండి. తండ్రి యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.